పాశ్చాత్య అలోపతి విధానం పుట్టకముందు ఎన్నో వేల సంవత్సరాలకు పూర్వమే ఆయుర్వేదాన్ని పెంచి పోషించి అధునాతన శస్త్రచికిత్స నిపుణులకు సైతం ఆశ్చర్యపరిచే విధంగా విజయవంతమైన ఎన్నో శస్త్రచికిత్సలను జరిపి ప్రపంచ వైద్యులకు మార్గదర్శిగా నిలిచిన క్రాంతిదర్శి సుశ్రుత మహర్షి. కుష్ఠవ్యాధి నివారణను 6వ శతాబ్దంలో భారతీయ వైద్యులు మందును కనుగొన్నారు. ఇతని ప్రసిద్ధ గ్రంథం సుశ్రుత సంహిత వైదిక సంస్కృతంలో వ్రాయబడగా ఇందులో వ్యాధుల వాటి నివారణ ఉపాయాలు విపులంగా లిఖించబడ్డాయి. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి సుశ్రుతుడు గుండెకాయ వంటివాడు. ప్రపంచంలోని ఇతర దేశాలు కళ్ళు తెరవక ముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరి ప్రాణాలను కాపాడిన అపర ధన్వంతరి సుశ్రుతుడు. ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసింది కూడా సుశ్రుతుడే. పోస్ట్ మార్టం వేల ఏళ్ల క్రితమే నిర్వహించి మార్గదర్శకత్వం వహించిన తొలి శాస్త్రవేత్త సుశ్రుతుడు. గర్భిణీ స్త్రీ ఉదరంలో శిశుడు క్రమ వికాసం, ఫలదీకరణ దశలు, 9 నెలల్లో గర్భాశయంలో చోటు చేసుకునే క్రమ పరిణామాలు, శిశు పెరుగుదలలోని దశలను గురించి ఎంతో విజ్ఞానాన్ని అందించాడు సుశ్రుతుడు. మానవ శరీర నిర్మాణం అధ్యయనం, శరీర భాగాల విశ్లేషణ వంటి వివరాలు పేర్కొన్నాడు. శస్త్రచికిత్స అనంతరం పుట్టే నొప్పిని తగ్గించేదిగా ఆల్కహాల్ను గుర్తించాడు. మానవ శరీరం జీవితపు వివిధ దశల్లో 1120 రకాల వ్యాధులకు గురి అయ్యే అవకాశాలున్నాయని తీర్మానించాడు. శస్త్రచికిత్స కోసం ఎముకలతో రాతితో చేసిన పదునైన పనిముట్ల వాడకాన్ని నిషేధించాడు. శస్త్రచికిత్స చేసే వారికి కొన్ని నియమ నిబంధనలను సూచించి శరీర నిర్మాణ శాస్త్రం పట్ల గాఢమైన అవగాహన ఉండాలని సూచించాడు. క్రీస్తు శకం 800 ఏళ్లకు చెందినవాడిగా చరిత్రకారులు సుశ్రుతుని భావిస్తున్నప్పటికీ మన భారతీయ పురాణ ఇతిహాసాల ప్రకారం సుశ్రుతుడు 5000 ఏళ్ల కంటే పూర్వం వాడే. ఉత్తర భారతదేశంలోని గంగానది తీరాన వెలసిన వారణాసి పట్టణం సుశ్రుతుడి నివాస స్థానం. సుశ్రుతుడు విశ్వామిత్ర మహర్షి కుమారుడు, కాశీరాజైన ధన్వంతరి శిష్యుడు. సుశ్రుతుడి జీవితకాలం గురించి భిన్న భిన్న అంచనాలు ఉన్నాయి. ప్రసిద్ధ భారత చరిత్ర పరిశోధకుడు జాన్ విల్సన్ సుశ్రుతుడు క్రీస్తు పూర్వం 9-10 శతాబ్దాల నడుమ జీవించి ఉండవచ్చని అంచనా వేశాడు. వారణాసిలో ధన్వంతరి మహర్షి వద్ద వైద్యశాస్త్రం అభ్యసించినట్టు చరిత్రకారులు పేర్కొన్నారు. Watch, share and subscribe to CBC9.News.